అవును ఒక ఎన్టీఆర్ గారు అవును అంటే తర్వాత రాజకీయాల్లోకి రావడం అది వేరు అప్పుడు అందరికీ తెలుసు సినిమాల్లో ఉంటూ బిజీగా ఉంటూ అప్పుడు కొన్ని సన్నివేశాలు అద్భుతంగా మా అన్నయ్య పెద్దన్నయ్య రామకృష్ణ పోయాక సన్నివేశం అద్భుతమైన ఆయన మర్చిపోవడం కోసం పని ఒకటే అవును నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి ఈ కష్టాలన్నింటినీ మరిపింపు చేసేది కాబట్టి ఇక నేను 3 షిఫ్ట్లు పనిచేస్తాను మేకప్ లేకుండా అర్థంలో కూడా నా ముఖాన్ని చూసుకునే సమయం నాకు ఉండకూడదు అని అద్భుతంగా అసలు కనెక్ట్ చేయడం సార్ మీరు ఆ సీన్ గుర్తు చేస్తే కూడా నాకు ఇప్పుడు మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఉంది కానీ అంటే అదే ఎన్టీఆర్ గారి గురించి మాకు ఎంతో కొంతైనా తెలుసు కానీ తారకమ్మ గారి పాత్ర మాకు చాలా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఈవెన్ వీ డోంట్ నో మచ్ అబౌట్ తారకమ్మ గారు కదా which is amazing because she was I guess she retained her privacy despite being married to someone who was considered God. Right. I don't know how she did it. Today if you see even superstars wives are pretty people know about them. Exactly. People but I think it's amazing that when I tried to research her there was hardly anything, so I based my characterization on my understanding, with help from the family and from Krish. Of course the script I think had everything. It was beautifully written. The scenes itself give you an insight into the person she was. The way the scenes have been written, constructed, the dialogues. And then Krish handheld me, and I think the family was just, firstly when I went in they said okay now you're part of this family. Right. I remember Lokeshwari Garu said now we'll every time we see you wherever you are whatever you do we'll think you're part of the family. I thought that was very very sweet. ఎవరు కప్తాను కూడా మన ఆడియో ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ కూడా రిలీజ్ లో కూడా ఆవిడ చెప్పడం నో ఐ హావ్ ఎ ఫ్యామిలీ హియర్ ఇన్ హైదరాబాద్ ఇస్ Bala Krishna గారు సో స్వీట్ అండ్ అసలు ఫస్ట్ విద్యా బాలన్ గారు అయితే బాగుంటుంది అన్నది ఎవరి ఐడియా సార్ అంటే ముందు మా ఆయన విష్ణువర్ధన్ ఇందూరి అవును ఆయన నుంచి వచ్చింది ఐడియా మా చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు తర్వాత 100% పాళ్ళు ఎందుకంటే ఆవిడ చేసిన ఇంతకుముందు పాత్రలు కానీ ఇవన్నీ కూడా శోధించాక మొత్తం ఈవిడ తప్ప ఇక ఎవ్వరు ఆ పాత్రకి నప్పరు అని ఒక నిర్ణయానికి రావడం అలాగే తర్వాత కృషి గారితో సంప్రదించడం ఆయన కూడా వెంటనే అంటే మధ్యలో నేను ఒకసారి వెళ్ళి ఆవిడని కలిశాను మా చిన్న ప్రొడక్షన్లోనే ఒక చిన్న డైరెక్టర్స్ చేంజ్లో అది జరిగినప్పుడు నేను వెళ్ళి ఆవిడకి కలవడం కలిసి ఇట్లా ఇలా జరుగుతుంది మరి దానికి ఏంటన్నది మనం త్వరగతిని కూడా సినిమా మొదలు పెట్టాలి మళ్ళీ అన్నిటికీ అంటే ఆవిడ పాపం అంతకుముందు ఆవిడకి చేసిన పాత్ర గురించి రీసెర్చ్ కానీ ఇది కానీ ఆల్రెడీ టు ద రోల్ సరే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఫేస్ ద కెమెరా అండ్ తర్వాత కృషి గారు డైరెక్టర్ గారు అనుకోవడం తర్వాత ఆయన వెళ్ళి కలవడం అలా అంటే ఇక 100% ఇప్పుడు నేను చెప్తాను కొన్ని పాత్రలు ఇద్దరు కూడా రామరాజ్యం విషయం చెప్పడం జరిగింది అలాగే నేను నర్తనశాల విషయంలో అయితేనేవి ఇప్పుడు మొదలుపెట్టి తర్వాత ఆ పిక్చర్ చేయకుండా ఉండాలి కూడా కారణం అలాగే లేకపోతే ఈ సినిమా ఉండేది I think it's I think it's a blessing because I've been offered many Telugu films in the past but I think this was waiting to happen, right? To be to for my first Telugu film to be one of the most look forward to films, one of the most special films on someone who's so loved and respected and revered. I think this was just waiting to happen, which is why I probably didn't say yes to anything before this. It couldn't have been better than this. Right. నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఆయన చేసిన వాటిల్లో అండ్ నిజంగా మాకు చాలా తెలియని విషయాలు అంటే ముఖ్యంగా తారకమ్మ గారి గురించే వాళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండేదా ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా అని అండ్ మీ ఇద్దరిని మేము సినిమా చూస్తున్నంత సేపు మాకు బాలకృష్ణ గారు కనిపించలేదు విద్యా బాలన్ కనిపించలేదు ఆ నాన్నగారన్నా కొంచెం బాగా అందరికి ఆర్టిస్ట్ గా లేకపోతే సూపర్ స్టార్ అండ్ పాలిటిక్స్ అమ్మగారి పాత్ర ఉంది అసలు తెలియదు అవునవును ఆవిడ ఎప్పుడు అంత సింప్లిసిటీ మెయింటైన్ చేసేది
ఆవిడ. అండ్ ఆయన ప్రతి విజయం వెనకాల ఆవిడ ఉండి ప్రోత్సహిస్తూ ఆయన్ని సలహాలు ఇస్తూ అలా. సో ఆ పాత్రను ఆవిడ ఇప్పుడు అంటే నేను అనుకోవడం 100% పాడు. నేను ఇంతకుముందు అనంటే ఇప్పుడు బసవరామ తారకం గారు అనుకుంటే విద్యా బాలన్ గారిని అనుకుంటాను. అవును, నిజంగా మాకైతే ఇంకా తారకమ్మ గారు అంటే విద్యా బాలనే కనిపిస్తారు ఆ రూపం. అంటే మేము చూడలేదు కాబట్టి ఎక్కువగా. అవును, బట్ సీరియస్లీ యూ హ్యావ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియన్ సినిమా విత్ దిస్ క్యారెక్టర్. సీరియస్లీ. అంటే ముఖ్యంగా నేను ఇంకా సీన్ గురించి ఎక్కువ చెప్పను చూడని వాళ్ళ కోసం. రామకృష్ణ గారికి సంబంధించిన సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆయన వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అయ్యే విధానం కానీ బావా అంటూ దగ్గరికి వెళ్ళడం, లైక్ ఇప్పుడు తలుచుకున్నా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూనో ఐల్ హ్యావ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. అంటే ఇలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ సీన్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు? ఐ మీన్ వాట్ విల్ బీ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్? హౌ డూ యూ కన్సీవ్ అ సీన్ ఆర్ ఎమోషన్? You know, this was a very different experience for me. Normally when I'm doing a Hindi film, for example, I know the script, you know, from the first to the last page. Here I couldn't read Telugu, obviously. So I just had my scenes translated. So and they took me through the entire screenplay, but even then if I had to go back and refer to something, I didn't have that. So on a day-to-day basis, Krish would send me voice notes on WhatsApp of my dialogues. So basically I would listen to that, and on set I would come and rehearse with one of the assistants, Pallavi. So that was my main focus. I remember when this scene was being shot, I came on set. The previous day they hadn't sent me any dialogues because there were no dialogues in the scene. Yeah. So I was very happy. I said, oh, no dialogues today, whatever scene is okay. I went on set and Krish said, this is a scene we are doing, and you know, so just make yourself a little, you shouldn't look fresh and all that. I said, fine. And then last minute he came and told me, you know, Bala Krishna garu is just coming in, and you look at him, and he added some line at the last minute. And I was like, Krish, you know, you can't do this to me all the time. I said, okay. I learnt it, and I don't know what happened. Sometimes some magic happens, you know. It's just, you can't explain those things. వస్తాడు, అడిగేవాడు వస్తాడు, ఏళ్ల తరబడి అట్టగట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు. I think on a day-to-day basis as actors, you realize that I feel there's some energy. You know, it's beautiful when that happens, when you don't realize what has happened, because we didn't do a rehearsal or we didn't do anything. He came, and when I saw him, something happened to me. And that scene happened, and I remember everyone clapped. And it took us a while to, like, you know, because sometimes when you when it's unexpected emotion especially, it takes you by surprise, you know, physically, mentally, emotionally. But it happened beautifully. I don't know, I don't have any explanation for these things. మేబీ ఆ మ్యాజిక్ వల్లనే ఆ సీన్ అంత బాగా వచ్చిందేమో కూడా. అది కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. But you know, I think it's also everyone relates to loss, because it's the most thing that most terrifies me, the loss of a loved one. And a child, I can't imagine. I would not wish that on anyone, you know. And I guess when you begin to know the person, the character you're playing, and you're the real person, you just you wonder. You have so many kids, but one child lost amongst them is also irreplaceable, I think. But you know, she initially feels that everyone sees you as God. You'll become human if you go into politics. అందరూ దేవుడు అనుకుంటున్నారు బా, మళ్ళీ మామూలు మనిషి అయిపోతా ఉంటే. నన్ను మనిషిగా, నేను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను తారక. అవును. వాస్ దట్ ఈజీ ఆర్ టఫ్ టు బై హార్ట్ తెలుగు లైన్స్? ఎవరు అసలు ప్రాబ్లం కూడా లేకుండా అసలు తెలుగు అమ్మాయిలాగా ఆశీలు. ఇంకోటి ఆయన ఎప్పుడైతే సబ్ రిజిస్టర్కి రిజిగ్నేషన్ ఇచ్చి అప్పుడు ఏం చేస్తామని అడిగితే ఎల్లి ప్రసాద్ గారు ఎప్పుడో ఉత్తరం రాశారు నాకు, నేను సినిమాలకు వెళ్తానంటే
ఆవిడ ప్రోత్సహించే విధం అక్కడ చెప్పడం, నీకు మంచి చదువు ఇచ్చాడు, మంచి రూపం ఇచ్చాడు భగవంతుడు, అలాగే మన పెంతరాసు వాళ్ళ మనసులు దోచుకున్నావు నువ్వు, వెళ్ళు తప్పకుండా విజయం సాధిస్తావన్న ప్రోత్సహించడం ఆవిడ. I thought it would be very tough, you know, but I think we're into the role. Yeah, maybe that's what it was. And Krish was, like I said, recording everything on, and I mean, there was help from everywhere. Like even Bala Garu would on set, if I was trying to remember something, he would help me. He would sometimes give me Hindi words that sounded similar. So that's how I would remember. So I think all of them without their support. But I didn't even feel like I was doing a film in a language I was not familiar with. Right. Oh, nice. I think meeku nen maatladedi kuda baga ardham avutundi. Yeah, that's the amazing thing, you know. Thanks to the film, I'm understanding. I get a gist of what I may not understand every word, right? But I'm understanding what the conversations you all are having and all that. Nen manam conversation start cheyagane observe chesi ade surprise ayya, oh she's understanding everything what I'm speaking. That's so nice and so sweet of you. And sir, okkasari ee get-ups veeti gurinchi kuda maatladukundam. Ante నిజంగా ఆ కాలానికి తీసుకువెళ్ళి తారకమ్మ గారు అంటే అంత నిండుగా కాసుల పేరు, ఆ చీరలు, అండ్ మీరు ఎక్కడికక్కడ అంటే ఆఫ్ స్క్రీన్ రామారావు గారు ఎలా ఉండేవారు, ఆ గెటప్స్ అప్పుడు ఎలా ఉండేవారు, ఈ పరంగా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? అంటే నాకంటే కూడా అంటే ఎక్కువ మా అక్కయ్య గారు, ఓకే, నా ఆవిడ వసుంధరాదేవి, పెద్ద అక్కయ్య గారు లోకేశ్వరి గారు, ఫస్ట్ ఆవిడ హైదరాబాద్కి అడుగు పెట్టడమే ఈ షూటింగ్ పని మీద మా ఇంటికి రమ్మను, వచ్చాక వాడితో మాట్లాడడం జరిగింది, అన్నీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మన కాస్ట్యూమ్ ఆవిడ ఐశ్వర్య గారు, వాళ్ళ అద్భుతంగా దుస్తులను కూడా ఆ కాలం నాటికి ఆ కాలంలో వాడేవి ప్లస్ ఆవిడ ప్రత్యేకంగా వాడే దుస్తులన్నీ కూడా అలా ఆవిడకి వాళ్ళతో కూడా సంప్రదించి వాళ్ళందరితో కూడా చేయడం జరిగింది. So you did outfit, I mean look test and all, or you? Okay. Yeah, absolutely. We did one look test, you know, and I think we were shown a few reference pictures, so we based it on that. Of course, there are some cinematic liberties we've taken, but I guess that's, you know, for cinema, it's okay. But Rick Roy, who's my costume designer, and Aishwarya, who's a costume designer on the film, both of them went to Chennai, sourced saris. I spoke to Bala Garu's mama, Rukmangadarao Garu. Yeah, and he told me some things about what were her favorite colors, how she dressed up. Then Lokeshwari Garu, Vasundhara Garu, all of them had inputs about how she dressed. You know, she would not, she never wore makeup, no, very simple, but she had very specific likes and dislikes. So that we kept in mind and we tried to. వావ్. సో మొత్తం ఆ కుటుంబంలోని వాళ్ళందరి ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట ప్రతి విషయంలో కూలంకషంగా. సార్ అలాగే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి వస్తే సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ నాకు తెలిసి సినిమా చాలా చాలా హెల్ప్ అయ్యాయి. ఇవాళ నిజంగా బయట అందరూ ఆ డైలాగ్స్ చెప్పుకుంటూ ఆ డైలాగ్స్లోని డెప్త్ని అర్థం చేసుకుని ఫీల్ అవుతున్నారంటే ఐ థింక్ ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి. మెయిన్గా అంటే వేటగాడు యాక్చువల్లీ దీని గురించి అనాలి. సాంగ్ అంత అయింది, అయిపోయాక మళ్ళీ అంతకుముందు ఎమ్మగో చూడడం అదంతా అయిపోయాక ఏంటి గంతులు వేయడం ఏంటి, ఆ చిత్తులు ఏంటి వయసులో అని అక్కేమో అసలు నాకంటే చిన్నదనుకుంటా శ్రీదేవి అనడం, అదంతా అయ్యాక తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత ఇది జరగడం, ఇది మన దివిసీమ, అదైన తర్వాత మళ్ళీ ఆ పాట అది షూటింగ్ అయిపోయింది వేటగాడి పాట, మళ్ళీ ఆ పాట ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు ఇద్దరు పక్కన కూర్చొని చూస్తున్నప్పుడు బాగా ఎంత బాగుంది పాట, వర్షం శ్రీదేవి ఎంత అందంగా ఉంది చూసి ఆయన ఇదివరకు వర్షం పడితే బాగా అనిపించేది, ఇప్పుడే మా ప్రజలు ఒక కన్నీళ్ళు గుర్తొస్తున్నాయి కానీ రిలేట్ చేయడం ఎంతో అద్భుతంగా అసలు నిజం సార్. అవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అక్కడ ఆ డైలాగ్ని, ఆ ఎమోషన్ని. అంటే ఆ సినిమా చూస్తున్న ఫీల్లో ఉన్నాం కదా, కానీ నిజంగా ఐ థింక్ దట్ షోస్ వాట్ మురళీ శర్మ గారు ఉన్నారు, then there's Jishu from Bengali cinema, Ellu Prasad garu అవునవును, అండ్ హీరోయిన్స్ గా రకులు వీళ్ళు, నిత్య. అండ్ ఆ మినిట్లో అర్థమైంది ఏంటంటే తారకమ్మ గారికి కూడా అందరు ఆడవాళ్ళలాగే దేర్ ఇస్ సమ్ యునో జెలస్, అంటే
శ్రీదేవి గారితో అలా చిన్నపిల్లల డాన్సులు చేస్తున్నారంటే మీ ఎక్స్ప్రెషన్ కూడా it's a woman and man relationship. However secure you are, అవును. I think when your partner is with romancing someone else on screen, it's impossible not to feel, even if you don't show it. Even if you don't show it. Yeah, it comes up. Yeah. That's what makes the relationship so real. అవును అవును అవి ఉండాలి. యా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే కేవలం ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఆయన సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానమే అని అనుకున్నాం, కానీ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మలిచింది మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అద్భుతమైన చిత్రాన్ని మాకు అందించినందుకు. అండ్ మేము మహానాయకుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మరోసారి మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విజయాన్ని అందించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.